నమస్కారం 12 టీవీకి స్వాగతం నేను సుమ ముందుగా హెడ్లైన్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరులో అక్రమ మట్టి తవ్వకాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో సోమవారం అగ్ని ప్రమాదం ఇటీవల పరువు హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని పరామర్శించిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు చిత్తూరు మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాసులు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయి మాలియా బాగ్జీ ప్రమాణం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చిందన్న జస్టిస్ జేకే మహేశ్వరి ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ బియ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి పేదల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత పొదిలి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి బాలినేని ఈ నెల 11న సీఎం చేతుల మీదుగా 2వ విడత అమ్మఒడి ప్రారంభం మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి గవర్నర్తో ముఖ్యమంత్రి జగన్ భేటీ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తూ అనుమతి లేని లేఅవుట్లతో ఫ్లాట్లు వేసి అక్రమంగా కొండమట్టి తరలిస్తూ ప్రజల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు అనేక మార్లు సమాచారం ఇచ్చిన గిద్దలూరు రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో అక్రమంగా తరలిస్తున్న మట్టిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు ఈ విషయమై గిద్దలూరు తహసీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్ దృష్టికి పాత్రికేయులు తీసుకువెళ్లగా ఆయన స్పందించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతేకాకుండా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు మట్టి తరలించే వాహనదారులను పిలిపించి అవగాహన కల్పిస్తామని తెలిపారు చెప్పు సీదర్ గాడి తోలుతున్నాయి మొత్తం ఫోటోలు తీయాలి నువ్వు మొత్తం రైట్ పోదాం వచ్చున్నాం కొన్ని ప్రాంతాల్లో మట్టి అక్రమంగా తవ్వుతున్నారని చెప్పేసి తెలియజేశారు. వాటి మీద చర్య తీసుకోవడానికి వెంటనే వీఆర్ వాళ్ళని వీఆర్ఎల్ని అవి కనుక్కుని వాళ్ళ మీద రిపోర్ట్ రాసుకురామని చెప్పేసి పంపించడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ జేసీబీ ఓనర్స్ని కానివ్వండి, ఈ ట్రాక్టర్ల ఓనర్స్ని వీళ్ళందరినీ కూడా సమావేశం నిర్వహించి వీళ్ళందరికీ కూడా ఇటువంటి పనులు చేయవద్దని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి చేసినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా రెవెన్యూ అధికారులు ఎవరైతే వీఆర్ఓలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాటి యొక్క సమాచారాన్ని సేకరించి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో జల విద్యుత్ కేంద్రం వెలుపల ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా గురజాల గ్రామానికి చెందిన ఆడమ్ స్మిత్ అలియాస్ బుడ్డన్న అధోనిలో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. సోమవారం మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడమ్ స్మిత్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ప్రభుత్వపరమైన అన్ని రకాలుగా చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక యుగంలో ఇలాంటి హత్యలు మానవ సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. మాదిగలపై బీసీ కులములు దాడి చేసి హతమార్చడం ఎస్సీ బీసీల ఐక్యతకు విఘాతమన్నారు. అధోని ప్రాంతంలో మాదిగలపై ఇంకా వివక్ష కొనసాగడం బాధాకరమని ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దన్న, మాదిగ సంఘాల నాయకులు జగత్ ప్రకాష్, మడికి కిషోర్, రత్నం, రమేష్, బుడ్డన్న తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే ఇటీవల పరువు హత్యగా కాబడ్డటువంటి ఆడమ్ స్మిత్ అలియాస్ బుడ్డన్న కుటుంబాన్ని పరామర్శన కోసం ఈరోజు రావడం జరిగింది. ఇలాంటి సంఘటన ఇలాంటి ఆధునిక యుగంలో జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సమాజం మొత్తం ఎంతో ఉన్నతంగా
అనేకటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా చైతన్యవంతమై ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి పరువు హత్యలు జరగడం చాలా బాధాకరం. అందుకంటే ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఐక్యత అని చెప్పేసి అణగారిన వర్గాలు మొత్తం ఘోషిస్తున్న సందర్భంలో ఒక సామాజిక వివక్షతకి కొద్దిగా తేడా ఉన్న వాళ్ళు బీసీలు ఎస్సీలు ఒక రకంగా ఇంచుమించు ఉన్నప్పుడు కూడా అనుభవిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం విషయం. ఒక పక్క ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి పేదలు అందరూ అణగారిన వర్గాలకి సంక్షేమం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకటువంటి చట్టాలు అదే క్రమంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం సమాజాన్ని కలిసివేసేటువంటి సంఘటన ఇది. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన మహనీయుడు. ఆయన అణగారిన వర్గాల సంక్షేమం కోసం కులరహిత సమాజం కోసం పోరాడిన మహానుభావుడు సాధారణంగా చెప్పాడు కులాంతర వివాహాలు జరగాలని చెప్పేసి, తద్వారా కులరహిత సమాజం ఏర్పడని చెప్పేసి ఆ మహనీయుడు చెప్పేటువంటి దానికి ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకర విషయం. ఈ విషయంలో మరి ఏదైతే బుడ్డన్న భార్య మహేశ్వరి గారు చెప్పినటువంటి విషయాలను బట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా దోషులు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి సంకోచించకుండా వెనకాడదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమం ఈరోజు నేను రావడానికి కూడా మరి జగన్ గారి వాళ్ళ ఆదేశాల మేరకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల సూచన మేరకు అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం అదేవిధంగా ఇలా కుటుంబానికి తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వైపు భరోసా ఇవ్వడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో ఏ అణగారు వర్గానికి కానీ మహిళలకు కానీ ఎవరికైనా సరే అన్యాయం జరిగితే మాత్రం సహించే పరిస్థితి లేదు. ముద్దాయిలు ఏ స్థాయి ఉన్నా ఎక్కడున్నా సరే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని అరెస్ట్ చేసే విషయం వెనకడికి అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సోదరి మహేశ్వరి ఏదైతే ఆమెకున్నటువంటి సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు నివృత్తి చేయడం కోసం కూడా తదుపరి కలెక్టర్ గారికి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఉదయం నా దగ్గరికి కర్నూలు గెస్ట్ హౌస్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు రావడం జరిగింది. కలెక్టర్ గారితో ఈ విషయం మీద వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రేపు 6వ తారీఖు జిల్లాకు రావడం వల్ల ఆ ఏర్పాటు సంబంధించి వెళ్ళి సాయంత్రానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఆడమ్ స్మిత్కి అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే భరోసా అయితే ఉందో ఆ కాంపన్సేషన్ మొత్తం కూడా అన్ని రెడీ చేసి వాళ్ళు ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చి వాళ్ళకి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి అంతా రెడీ చేసుకున్నారు. బహుశా ఈ రోజు నైట్ కానీ రేపు పొద్దున కానీ వచ్చి కంపల్సరీ వాళ్ళు ఇచ్చే విషయం ఎలాంటి ఇచ్చేందుకు కోరుకున్నాం. అదే క్రమంలో సోదరి మహేశ్వరి అయితే కొంతమంది అనుమానం ఉందో అనుమానం తీర్చే విధంగా కూడా మేము చట్టం తీసుకుంటాం. ఇలాంటి మరో చోట పునరావృతం కాకూడదని చెప్పేసి మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజం అంతా ముందుకు వెళ్తా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహనీయులు అణగారిన వర్గాలు పేదలంతా ఒక తాడు మీద రావాలని కోరుకుంటున్న తరుణంలో మరి బీసీలు ఎస్సీల మధ్య ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకర విషయం. నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడు సహజంగా అగ్రకులస్తులు దాడులు అనేవి చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ భిన్నంగా ఏంటంటే మరి బీసీ సోదరులే ఇట్లాంటి చేయటం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రకంగా ఎస్సీలతో పాటు వ్యవస్థ గురవుతున్న వర్గాలు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి విషయంలో ఏదన్నా ఒకవేళ వాళ్ళు ఒక సొంత అమ్మాయి వేరే కులసం చేసుకున్నటువంటి కొంత మా కుటుంబం పరువు తగ్గుతుందనేటువంటి దాంట్లో కొంత ఉన్నా సరే ఇట్లాంటి చంపేటువంటి దాకా దాటం అనేది అది మానవ సమాజ వేదిక కూడా దాన్ని గౌరవించదు, దాన్ని ఉపేక్షించదు, దాన్ని స్వీకరించదని చెప్పేసి మరి వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనకడగదని చెప్పేసి వాళ్ళ కాంపన్సేషన్ విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళకి అన్ని కూడా ఇచ్చిపోవడానికి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి భూమి, వ్యవసాయ భూమి, అదేవిధంగా వాళ్ళకి కాంపన్సేషన్ సంబంధించిన విషయాలు, తర్వాత హౌస్ సైట్ విషయం కూడా ఉద్యోగం ఇవన్నీ కూడా కలెక్టర్ గారు మొత్తం రెడీ చేయడం జరిగింది. బహుశా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎన్ని ఇచ్చినా సరే మనం సరిపోయినటువంటి బుట్టలను మాత్రం తిరిగి తేలాము. ఇలాంటి ఉత్పన్నం ఇంకోసారి జరగకూడదని చెప్పేసి మరి సోదరు ఆ అమ్మాయి కన్నీటి బాధ ఇంకోటి జరగకూడదని చెప్పేసి కోరుకుంటూ మనం మొత్తం కూడా కులరహిత సమాజం కోసం పాటుపడే క్రమంలో ఇలాంటి చర్యలు మొత్తం కూడా యావత్ సమాజం మొత్తం కూడా కులాలు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా ఇంకా ఏదైతే కుల వివక్ష పెరిగిపోతూ ఉండదు దాన్ని కట్టడి చేసే విధంగా మరి బీసీలు ముఖ్యంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారు పూలే మహనీయుడు ఈ సమాజానికి దిక్సూసి లాంటి నిన్ననే మనం మరి సావిత్రిబాయి గారి పూలే వర్ధంతి చేసుకున్నాం, జయంతి చేసుకున్నాం. మరి ఆ మహనీయులు పుట్టినటువంటి ఈ సందర్భంలో వారికి అంబేద్కర్ గారు ఒక మార్గదర్శకం ఉన్న క్రమంలో అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు గారు అణగారు రెండు కళలాగా ఉన్న క్రమంలో ఇలాంటి విషయాలు మర్యాద దొరికినటువంటిది ఇది క్షేమకరమైనటువంటి పరిస్థితి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అదేవిధంగా ముఖ్యంగా మీరు మాదిగ బిడ్డగా మా రక్త సంబంధికులుగా వాళ్ళ రక్త సంబంధికులుగా మీకు ఎన్నంటూ ఉంటామని చెప్పేసి ఈ విషయంలో అన్ని ప్రజా సంఘాలు కూడా చాలా సంఘాలు కూడా చాలా ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండాలంటే మనం ఇంకా చైతన్యవంతంగా కులాల మధ్య ఒక సహపంక్తి భోజనాలాగా కలిసిమెలిసి జీవించే విధానానికి అందరం కలిసి కట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా దిశ
చేసేలాంటి చట్టాలు కావచ్చు, ఇంకా మెరుగైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి జరగకూడదు కోరుకున్న తరుణంలో ఎలాంటి మరోసారి జరగకుండా మనమంతా కూడా చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ పడదని చెప్పేసి ముద్దాలు తగిన శిక్ష పడే విషయంలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఉన్న చట్టాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కాదు, దీని చట్టం కంటే కూడా ముందు సమాజం అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక రకంగా బాధపడతా ఉన్నా. ఈరోజు మా ఊరు ఉంది, మా ఊర్లో కురములు ఉన్నారు, మేము ఉన్నాం, చాలా అన్నదమ్ములాగా ఉంటాం, కానీ ఇక్కడ జరగడం చాలా బాధేస్తాం. ఇలాంటి దాంతో ఏమంటే ఇలాంటి విషయాల వల్ల ఒక చోట ఇప్పుడిప్పుడే మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు దగ్గర పడుతున్న ఇట్లాంటి జరగడం వల్ల ఇంకా దూరం అవుతారు కాబట్టి ఇలాంటి జరగడం కోరుకుందాం. ఇంకా ఏదైతే ఇట్లాంటి జరిగే విషయంలో మన ముందు అవగాహన ఉంటే అది ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్ జగన్ అన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ప్రారంభించారు. చిత్తూరు మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు లేఅవుట్ల ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయనటువంటి కార్యక్రమం, పేదలకు 30,70,000 ఇల్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కోర్టుల్లో స్టేలు వేయడం వల్ల ఎప్పుడో ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యమైందన్నారు. జిల్లాలో 2,46,000 ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం 3 అవకాశాలు ఇవ్వడం జరిగిందని, మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని, లేదా ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం మీరే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, హౌసింగ్ డిఈ రామస్వామి, తహసీల్దార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితర అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్ జగనన్న పట్టాల పంపిణీ, పేదలకు ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన నెల 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వమైన పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడానికి ఈరోజు మన చిత్తూరు పట్టణంలో వేదిక అలంకరించిన మన మున్సిపల్ కమిషనర్ సభాధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా మనకు మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు విచ్చేసిన కలెక్టర్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, వేదిక అలంకరించిన అధికారులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరులందరికీ, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి, వైఎస్ఆర్ జగనన్న పేరుతో పట్టాలు, అదేవిధంగా ఇల్లు కట్టించుకోవాలనే ఉద్దేశంతో పోయిన నెల 20 రోజుల కార్యక్రమం మన చిత్తూరు పట్టణంలో కూడా ప్రారంభించడం మనమంతా చూసిన విషయమే. ఇది జగనన్న నవరత్నాలలో అతి ముఖ్యమైన కార్యక్రమం. దానికంటే ముందుగా పోయిన సంవత్సరం జనవరి 9వ తారీఖున మన చిత్తూరు పట్టణంలోనే అమ్మఒడి కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. దాదాపు సంవత్సరం పూర్తయింది. రెండవ విడతలో కూడా అమ్మఒడి కార్యక్రమానికి రేపు 9వ తారీఖు నుంచి మళ్ళా ప్రతి తల్లికి, ప్రతి పిల్లవాడికి తరఫున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా జమలు కూడా చేయడం
మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి కార్యక్రమాలు మన చిత్తూరు జిల్లాలోనే ఇటు అమ్మఒడి కానీ అటు ఇళ్ల పట్టాలు కానీ రెండు కార్యక్రమాలు మన చిత్తూరులో ప్రారంభించడం మన అదృష్టంగా భావిస్తూ మన రాష్ట్రంలోనే దాదాపు 30,75,755 ఇళ్ళు నిర్మాణ పట్టాలు ఇవ్వడం, ఇళ్ళు నిర్మాణానికి చేపట్టడం, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి తీసుకోవడం జరిగింది. మొదటి దశలో కూడా దాదాపు మొదటి దశలో 15,60,000 ఇళ్ళు మొదటి దశలో ప్రారంభం మొదలుపెట్టడం జరుగుతాం. దానికి దాదాపు 28,000 కోట్ల ఖర్చుతో మొదట ప్రారంభమవుతాం. ఇళ్ళు మొత్తం కట్టాలనుకుంటే దాదాపు 50,000 కోట్లు పైన ఖర్చు అవుతాం. దాన్ని ఒక్కసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలందరికీ ఇళ్ళు నిర్మాణం చేపట్టడం జరుగుతాం. మన జిల్లాలో తీసుకుంటే దాదాపు 2,46,631 ఇళ్ళు చేపట్టే కార్యక్రమం కూడా మన జిల్లాలో కూడా చేపడుతున్నాం. మన చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు కార్పొరేషన్ తీసుకుంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జోయి మాల్యా బాగ్చి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 10:15 హైకోర్టులోని 1వ నెంబర్ కోర్టు హాల్లో జస్టిస్ జోయి మాల్యా బాగ్చితో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ జోయి మాల్యా బాగ్చి కోల్కతా నుంచి ఏపీకి బదిలీ అయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం కలగడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న జస్టిస్ జేకే మహేశ్వరికి సోమవారం అమరావతి హైకోర్టులో ఫుల్ కోర్ట్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బదిలీపై వెళ్తున్న సీజే జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ సహచర న్యాయమూర్తులు ఇతర అందరి సమిష్టి కృషి సహకారంతో హైకోర్టు ప్రఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే రీతిలో తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. తాను గ్రామీణ ప్రాంతం నుండి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చానని, కష్టించి పనిచేయడం ద్వారా వ్యవస్థ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు తన వంతు కృషి చేశానని చెప్పారు. ఇందుకుగాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ అనేక సవాళ్లను అధిగమించి న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రతిష్టను కాపాడేందుకు తన వంతు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మొదటి రాష్ట్ర స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ను ఇక్కడ నిర్వహించుకోగలిగామని తెలిపారు. కోవిడ్ పరిస్థితులున్నప్పటికీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో వివిధ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని చెప్పారు. హైకోర్టు ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయడంతో పాటు ఈ సంస్థకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం సిక్కిం హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరిని హైకోర్టు న్యాయమూర్తులు దుస్సాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ వీడ్కోలు సభలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, వారి సతీమణులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Which can be followed by the others. May it be of a conference, may it be of the meetings, may it be for development of the applications, may it be for the rules, but the overall thinking was that how the Andhra Pradesh High Court may put and give a remark to everyone. So far as my working is concerned, I born in a very normal family, came from a village background. Since then, I thought that except a hard labor, I cannot go ahead. I was not a born intelligent, and I do not want to be intelligent.
by my hard labor, I have tried to be diligent. And I made this much effort. And if it is beneficial to all, then it may be regarded by everyone. I do not know I deserve for all the applauses as was said to me, but I want to make some comments to my brother and sister judges and conveying Brother Joymala Bagchi that what a cooperation I could have from all my brother and sister judges, you would realize in few months. Contribution of honorable judges, registrars, staff, and other members. With your Lordship's speech, your Lordship touched all of our hearts, my Lord. We will never misremember the positive impact that your Lordship had on us, both personally and professionally. Through your Lordship's kind support and leadership, your Lordship fixed smiles on all of our faces from time to time. My Lord, today our beloved sister and head of team of registrars, Miss B. Bhanumati, is not here as she went to Delhi to receive Honorable Sri Justice Arup Kumar Goswami, who has been designated as Chief Justice of High Court of Andhra Pradesh. So, on behalf of Registrar General Madam, I am conveying gratitude and wishes to the Honorable Chief Justice. I thank His Lordship, Honorable the Chief Justice, Madam Srimati Uma Maheswari ji, Honorable Sri Justice Joy Malia Bagchi, and Honorable Judges of High Court of Andhra Pradesh, respected spouses of Honorable Judges, registrars, law clerks, and other officers for participating in this farewell function. I also thank the press and media for live streaming this program. Thank you, my lords, and thank you for everyone. Jai Hind.
ఫిబ్రవరి 1 నుంచి రేషన్ వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్తో పాటు పలు శాఖలకు సంబంధించిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి సంక్రాంతి నాటికి రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో పెట్టకూడదని సూచించారు. ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 3వ వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే రోజు 10 కిలోల రైస్ బ్యాగ్ ఆవిష్కరణ ఉండనుంది. ఇందుకోసం 9,260 మొబైల్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులను అందించేందుకు 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు రెడీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు వాహనాలు అందించనున్నారు. ఇందులో ఎస్సీలకు 2,333, ఎస్టీలకు 700, బీసీలకు 3,875, ఈబీసీలకు 1,616, ముస్లిం మైనార్టీలకు 567, క్రిస్టియన్ మైనార్టీలకు 85 వాహనాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. లబ్ధిదారుడు కేవలం 10% వాటాను మాత్రమే సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలిన దానిలో 30% సబ్సిడీ, బ్యాంకు ద్వారా 60% రుణం ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం, తిరుగుడుమెట్ట, బల్లిపాడు, మలకపల్లి గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద సొంత ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె చెప్పారు. లబ్ధిదారుల విషయంలో రాజకీయాలకు, కుల మతాలకు, రాజకీయ పార్టీలకు చోటు లేకుండా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మన కుటుంబంలో రక్త సంబంధీకులు చేయలేని పని మన జగనన్న చేశారని తెలిపారు. అదేవిధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కొనియాడారు. మన రాష్ట్రంలో ఉన్న మహిళలను తోబుట్టువులుగా పిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని మంత్రి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసి కార్యక్రమాన్ని తహసీల్దార్ వారు ముందుకు సాగించాల్సి ఉంటుంది. సార్ మొత్తం అందరూ కవర్ చేస్తాను. ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం స్థానిక విశ్వనాథపురంలోని 1177 సర్వే నంబర్ నందు 60 ఎకరాల్లో 2,400 ఇళ్ల నిర్మాణం పనులను మంత్రి బాలినేని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం, పేదలకు 30,70,000 ఇల్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత కోర్టులో కేసులు వేయించి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, మండల అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు జేసీ గారు, మురళి గారికి, వేదిక వచ్చిన స్థానిక శాసనసభ్యులు సోదరులు నాగార్జున రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారు శ్రీ పోలా భాస్కర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మన మాజీ శాసనసభ్యులు ఉడుగు శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కుప్పం ప్రసాద్ గారికి, యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందుకెళ్ళారంటే నిజంగా ఆ బ్లడ్లలో ఉంది, ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తంలోనే ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు చూపించిన బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తూ ఉన్నాడు.
మీరు చూశారు, ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తారన్నప్పుడు చెట్టుకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు పసుపు కుంకుమ అని చెప్పి మళ్ళా ఓట్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేసి 10,000 దాకా ఏదో పసుపు కుంకుమని ఇచ్చి ప్రయత్నం చేశాడు ఓట్ల కోసం. కానీ మీరు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ కానీ, మరి అమ్మ ఒడి కార్యక్రమం కానీ, చేయూత కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ చూసి మరి ఏమి చేయాలో అర్థం కాక ఇలా పథకాలు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఇవ్వలేదే అని చెప్పి ఈరోజు రకరకాలుగా గుళ్ళు పలుకొట్టించుకోవటం, మసీదులు పలుకొట్టడం, చర్చిలు పలుకొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది పలుకొట్టి ప్రభుత్వం వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అని మాట్లాడుతున్నాడు. అమ్మా మీ గ్రామంలో మీరు తెలియజేసుకుంటా ఉన్నా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. గుళ్ళు దగ్గర కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ దొంగలు దూరాడు రాష్ట్రంలో. వాళ్ళు పాల్గొట్టించేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి ప్రయత్నం చేసేదానికి దొంగచాటుగా గుళ్ళు పడగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు నీ పుత్రుల కుతంత్రాలు త్వరలో బయటపడతాయని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు, మరి ఆయన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసే కాదు, కొంతమంది తెలుగుదేశం ఉన్నారు, బీజేపీ ఉన్నారు. కానీ పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు తప్ప పార్టీని చూడొద్దని జగన్మోహన్ చెప్పాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుని గమనించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకా ఎన్నో పథకాలు పెడతా ఉన్నారు. ఇంకా చాలా మంది ఓసీలు సార్ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీకి ఇస్తున్నారు, మాకేం లేవు కదా అని అంటే మొన్న జగన్మోహన్ గారు అంటే లేదు ఓసీలు కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొత్త పథకం పెడుతున్నాను, అందరూ కూడా వాళ్ళు కూడా న్యాయం చేస్తారని కూడా జగన్మోహన్ గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మరి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ ఒకసారి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో రేషన్ కార్డు కావాలంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి జన్మభూమి కమిటీ మెంబర్ సంతకం కావాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మీకు సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే పెన్షన్ అర్హులైన పెన్షన్లకి వారం రోజుల్లోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు మరి అధికారులు ఎంతో కష్టపడ్డారు. మరి ముఖ్యంగా మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి ఆర్టీ వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టేందుకు మనం అందరూ కూడా అభినందించాలి. అధికారులు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా మరి ఇల్లు స్థలాలు ఈరోజు స్థలాలు ఇస్తా ఉన్నారు. దానికి 3 ఆప్షన్లు ఇచ్చారు మీరు ఇల్లు కట్టుకునేదానికి. ఒకటి, మీరు సొంతంగా కట్టుకున్న బేస్ పట్టడానికి ఇంత, మరి దానికి ఇంత మొత్తం కలిసి 1,80,000 మీకు ఇస్తారు మీరు ఇల్లు కట్టుకునేప్పుడైతే. లేదా మీకు మెటీరియల్ ఇసుక, సిమెంట్ మెటీరియల్, ఇనుము నేను కూడా ఇస్తారు. అది కూడా వద్దు అంటే ప్రభుత్వమే కట్టించిస్తుంది, రూపాయి కూడా మీకు ఖర్చు లేకుండా. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం మీదే. మీకు అప్లికేషన్ ఇస్తారు, మీకు ఏది కావాలో మీరు టిక్కు పెడితే దాని ప్రకారంగా ఇల్లు కట్టే కార్యక్రమం చేపడతాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది జగనన్న ఊరు, ఇది కాలనీ కాదు, ఒక ఊరులాగా ఏర్పడుతుంది. 2,000 మంది 2,000 కుటుంబాలు ఈరోజు ఇక్కడ వచ్చిందంటే మరి సామాన్య పని కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి రోడ్లు, డ్రైన్స్ అన్నీ కూడా, గుళ్ళు, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదో గతంలో మీ స్థలాలుంటే ఏదో ఇల్లు శాంక్షన్ చేసేవాళ్ళు. మరి కానీ ఈరోజు స్థలం ఇచ్చి ఇల్లు వెంటనే కట్టించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా
తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలా. మన మీ స్థానిక శాసనసభ్యుడు మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా పొద్దులకు సంబంధించి పెద్ద చెరువు నన్నైతే వారం రోజుల నుంచి సతాయించాడు. మీరు ముందర ఆ శాంక్షన్ కాగితం తీసుకొస్తే కానీ మనం పొద్దులు రాలేమని చెప్పన్నాడు. అది మ్యాక్సిమం ట్రై చేసాం, కాకపోతే ఇంకా వారం రోజుల శాంక్షన్ కాగితం వస్తుంది. ఖచ్చితంగా పొద్దుని చెరువు నిర్మాణం చేస్తారని కూడా అది మైనర్ ఇరిగేషన్ లో తప్పకుండా అది శాంక్షన్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఎప్పుడు కూడా ఆపలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆ చెరువు మీ పొదులకు సంబంధించినటువంటి మంచి సమస్య త్వరలోనే తీరుస్తారని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను మీ అందరూ కూడా తోడుగా అండగా ఉండండి. మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకి మీరందరూ కూడా అభినందించాలని చెప్పి కోరుకుంటూ మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు వచ్చాడు అని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రతి మహిళ కోరుకుంటుందని కూడా, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోరుకుంటున్నారు. ప్రతి ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, తెలియజేసుకుంటా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది కుతంత్రాలు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ గుళ్ళు మా అనుమానం ఏంటంటే వాళ్ళే పాలు కొట్టించి చేస్తున్నారని చెప్పేది దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. త్వరలోనే అవి కూడా బయటపడతాయి. తప్పకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష కూడా పడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి చర్యలు మరి నీచమైన చర్యలు చేసినటువంటి దుర్మార్గుల్ని తప్పకుండా శిక్షిస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ పొదిలిలో ఈరోజు మన మార్కాపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మరి కష్టపడి అందరూ కూడా అన్ని రకాలుగా మరి ఇళ్ల పట్టాలు కానీ ఇచ్చే కార్యక్రమం కానీ అన్ని రకాలుగా న్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. పార్టీలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాటలో మేమందరం కూడా నడుస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఈ నెల 11న నెల్లూరులో 2వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు ఇస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఖచ్చితంగా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. కార్పొరేట్ స్కూళ్ల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ఆర్ఏఓను బెదిరించిన నారాయణ కాలేజీ డైరెక్టర్పై కేసు నమోదుకు ఆదేశించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదు అనే ఆలోచన విధానంతో గౌరవ ముఖ్యమంత్రి మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఇన్సెంటివైజింగ్ ది పేరెంట్స్, ఇన్సెంటివైజింగ్ ది స్టూడెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు ఎన్ఈపిలో కూడా భాగంగా చెప్పిన ఈ యొక్క ప్రాథమిక సూత్రాన్ని మరి ఈరోజు అమ్మఒడి జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్న నేపథ్యంలో 2వ విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమం నెల్లూరు నుంచి ప్రారంభమవుతుందని చెప్పడం మరి చాలా సంతోషదాయకం. మరి మొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని 9వ తారీఖున అనుకున్నాం. మరి ఇప్పుడు 11వ తారీఖు పోస్ట్పోన్ అయిన పరిస్థితి. సో 11వ తారీఖున 11 గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా బటన్ నొక్కి అకౌంట్లకు నేరుగా ఆ 14,000 రూపాయలు, లేదంటే 15,000 రూపాయలు, 1,000 రూపాయలు టీఎంఎఫ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పి దానికి సపరేట్గా సుమారు ఒక 450 కోట్ల రూపాయల నిధిని, ఒక మూల నిధిని కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేసుకొని వాటిని నేరుగా మరి స్కూళ్ళలో తల్లిదండ్రుల అకౌంట్లో ఉంచి హెడ్ మాస్టర్ కన్వీనర్గా వారి చేతుల మీదుగా ఆ యొక్క అకౌంట్ను ఆపరేట్ చేసే విధంగా
కొన్ని విధి విధానాలు రూపొందించి మిగతావి మరి ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి ఆ యొక్క అమౌంట్ కూడా కరెక్ట్గా మరి కంట్రోల్లో పెడుతూ జేసీ గారు మరి డిఓ గారు మరి వారి యొక్క పర్యవేక్షణలో ఆ నిధులు కూడా ఖర్చు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రధాన ఈ అమ్మఒడి జగనన్న అమ్మఒడి కార్యక్రమం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందరి మరి కళ్ళు మరి వారి యొక్క ఆలోచనలు కూడా ఈ రాబోయే 1 వీక్లో అమ్మఒడి మీద తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వ యంత్రాంగం వాస్తవాలను ప్రజలకు మరి ఈ యొక్క సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిజంగా మీరు కూడా ఎక్కువ ఇస్తారు కదా, మనం ఎక్కడెక్కడైనా ఎలిజిబిలిటీ 42 లక్షలు 43 లక్షలు ఎంతైనా పర్వాలేదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ ఎలిజిబుల్ యూనిక్ మదర్ షుడ్ బి బ్రాట్ ఇంటు ద ఫోల్డ్ ఆఫ్ దిస్ స్కీమ్. ఇది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు గ్రౌండ్ లెవెల్లో మీ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే విత్ ప్రూఫ్స్ దయచేసి మీరు వాళ్ళని మరి ఇంక్లూడ్ చేసే కార్యక్రమం చేయండి. ఒకవేళ ఇప్పుడు స్పష్టంగా అన్ని చెప్పడం జరిగింది. ఇందాక మంత్రివర్యులు కూడా అడగడం జరిగింది. చూసినటువంటి కఠిన మరి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో, పేదరికం వలన మరి తల్లులు తమ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి పేదరికం విద్యకు మరి ముఖ్యంగా ఉన్నత విద్యకు అడ్డు రాకూడదు అనే ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని మరి ఆయన మస్తిష్కం నుంచి వచ్చింది అనే సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ యొక్క జగనన్న అమ్మఒడి 2వ విడత నెల్లూరు నుంచి ముందుగా 9వ తారీఖు అనుకున్నాం, ఇప్పుడు 11వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఆ బటన్ నొక్కి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని ఏదైతే ఉందో మరి తల్లులకు నేరుగా వారి అకౌంట్లోకి బదిలీ చేసే కార్యక్రమాన్ని మరి ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు మరి ముఖ్యంగా ఈ అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలో మరి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి మీద మరి ముఖ్యంగా అధికారులు మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు, మరి రేపు జరగబోయే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఈరోజు ఒక చిన్న సమీక్షను మరి నిర్వహించుకోవడం జరిగింది విద్యాశాఖ అధికారులతోటి. అంటే ఎంఈఓలు, మరి డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు, ఆర్జేడీలు, మరి ఆర్ఐఓలు అందరితోటి గౌరవ మరి జిల్లా మంత్రివర్యులు, మరి జల వనరుల శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అట్లాగే స్థానిక శాసనసభ్యులు మరి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, మరి జిల్లా అధికార యంత్రాంగం, మరి స్టేట్ ఆఫీసర్స్, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక మరి విషయాలను కూడా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రతిపక్షాలకి, ఇంత చక్కటి కార్యక్రమంలో మరి మీరు ఏదైనా లూప్ హోల్స్ తప్పులు ఉన్నాయంటే ఎత్తకండి, మాకేం బాధలేదు. కానీ వాస్తవాలను వక్రీకరించద్దండి. ఏదో మీకు పేపర్లు ఉన్నాయి, మీకు మీడియా ఉంది కాబట్టి ఏది ఆశ్రయం చెల్లుబాటు అవుతుందని చెప్పి మరి అమ్మఒడి అనే చక్కటి కార్యక్రమం, జగనన్న అమ్మఒడి కార్యక్రమం మీద మీరు అవాస్తవాలను మరి ముఖ్యంగా ఏదైతే చేస్తున్నామో చిత్తశుద్ధితోటి వాటిని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు తగదు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ ఏ సంక్షేమ కార్యక్రమమైనా అమ్మఒడే కాదు, వేరే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏమీ చూడకుండా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మరి ముఖ్యంగా పార్టీలు అంతకన్నా చూసేది లేదు, అర్హులైన వాళ్ళకి అందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి మరి యొక్క ఆలోచన విధానం. అదే మా రాజన్న రాజ్యం యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి మీరు ఎవరైనా మీకు ఎక్కడైనా కూడా ఇలాంటి మరి భేదాభిప్రాయాలు ఉండి లేకపోతే ఇలాంటి డిస్క్రిమినేషన్ జరిగి ఉంటే దయచేసి తీసుకురండి, మేము చెప్తాం, దాన్ని సరిచేస్తాం. ఎక్కడెక్కడ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ మరి వైరస్ మహమ్మారి మరి ప్రబలిన నేపథ్యంలో చాలా వరకు విద్యా వ్యవస్థ పూర్తిగా డిస్టర్బ్ అయిన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు, సవాళ్ళు ఎదురైనాయి. నేను కాదనట్లేదు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ క్లాస్ వరకు కమెన్స్మెంట్ కానివ్వండి, 10th క్లాస్ పరీక్షలు నిర్వహించడం కానివ్వండి, ఇబ్బందులు ఎదురైనాయి. ఇక్కడే కాదు, దేశమంతటా ఇది సమస్యలు ఉన్నాయి.
కానీ ఒకటి ఖచ్చితంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న ఎక్కడ లేని విధంగా కేవలం ఓన్లీ 2 రాష్ట్రాలు మాత్రమే 7వ తరగతి నుంచి స్కూళ్ళు ప్రారంభించినటువంటి మరి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒకటి, అస్సాం ఒకటి. ఈ పరిస్థితుల్లో ఇంత గడ్డు కాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నగదు బదిలీ జరుగుతున్న నేపథ్యంలో మరి సహకరించాల్సింది పోయి, సూచనలు ఇవ్వాల్సింది పోయి, లేకపోతే ఏమైనా ఎక్కడైనా ఎవరైనా ఎక్స్క్లూడ్ అయ్యారా, లేకపోతే తల్లులకు ఎవరికైనా రాలేదా అనే ఏదైనా దాని మీద మీరు ఏదైనా ఎంక్వైరీ ఉండి మీ దగ్గర డేటా ఉంటే అది ఇవ్వాల్సింది పోయి అనవసరమైన మరి ఈ యొక్క నిందలు వేయడము సబబు కాదు. ఇది కేవలం కడుపు మంటతోటి మరి మేము చేయలేకపోయాం లాంటి కార్యక్రమాలు ప్రజల వద్దకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టుకుపోతూ ఉంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చూసి ఓవరాల్ లెక్క మీరు ఈ విధంగా మరి నిందలు వేయడం మరి కరెక్ట్ కాదని చెప్పి భావిస్తూ ఒకటే మేము చెప్తా ఉన్నాం. ఈ రేపు 11వ తారీఖున అన్ని మరి లిస్టులు ఏవైతే ఉన్నాయో ఇదివరకే గ్రామ సచివాలయంలో, స్కూళ్ళలో కూడా ఈ లిస్టులు మొదటి విడత లిస్టు ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు వరకు దానికి గడువు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా 1-2 రోజులు ఇవ్వాలంటే కూడా ఇస్తాం. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరిని ఈ స్కీమ్లోకి తీసుకురావాలనేదే ముఖ్య ఉద్దేశం. ప్రతి పిల్లాడు బడిలోకి రావాలి. ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్దలు, జగనన్న గోరుముద్దలు కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ దేనికి ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలని, డ్రాప్అవుట్ రేషియో తగ్గించాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా నెల్లూరులో నుంచి ప్రారంభిస్తున్నటువంటి 2వ విడత కార్యక్రమం ఒక బిగ్గెస్ట్ మరి సక్సెస్గా నిలిచిపోతుందని మరి ముఖ్యంగా జిల్లా మరి మంత్రివర్యులు అట్లాగే గౌతమ్ గారు కూడా ఈరోజు మరి వారు రాలేకపోయారు. మీరు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించలేదు అని నాకు చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలతో అందరితోటి మళ్ళీ రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మళ్ళీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ ప్రజాప్రతినిధులు అందరూ దీన్ని పెద్ద మరి ఒక ఈవెంట్గా, పెద్ద పండగ ఈరోజు తీసుకొని దీన్ని భారీగా విజయవంతం చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు నెల్లూరు పట్టణంలో మరి మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక వారు తెలుసు, మీ అందరికీ తెలుసు మరి అనిల్ ఏదైనా పనిచేస్తే ఏ విధంగా చేస్తారనేది మనకు గతంలోనే చూసాం. మరి పాటించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి మరి భారీ ఎత్తున వారు నిర్వహిస్తారు. మరి వారికి అండగా మరి శ్రీధరన్న కూడా అందరూ ఉన్నారు. ఏర్పాట్లన్నీ దగ్గరుండి వారు చూసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారికి ఒక గొప్ప బహుమతిగా ఈ యొక్క ప్రోగ్రాంను మరి అందించాలని చెప్పి కృత నిశ్చయంతో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వారికి కూడా విదేశాఖ నుంచి కూడా తోడ్పాటు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాజ్భవన్ చేరుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు ఇరువురు చర్చించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సీఎం గవర్నర్ కు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అక్రమ మట్టి తవ్వకాలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో సోమవారం అగ్ని ప్రమాదం. ఇటీవల పరువు హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని పరామర్శించిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు. చిత్తూరు మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయి మాలియా బాగ్చి ప్రమాణం. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చిందన్న జస్టిస్ జేకే మహేశ్వరి. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ బియ్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. పేదల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత. పొదిలి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి బాలినేని. ఈ నెల 11న సీఎం చేతుల మీదుగా 2వ విడత అమ్మఒడి ప్రారంభం. మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. గవర్నర్తో ముఖ్యమంత్రి జగన్ భేటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే విత్ us.